హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ అవుతుంది లాంగ్ వీడియోస్ చేయక. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. పొద్దున్నే 5:30కి లేచి ఇంట్లో పనులైతే స్టార్ట్ చేసుకున్నాను. సో రోజు నేను నైటే గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. కానీ నిన్న నైట్ అయితే ఏం క్లీన్ చేసుకోకుండా లేట్ అయిందని చెప్పేసి అలానే పడుకున్నాను. పొద్దున ఎక్కువ వర్క్ ఉంది కదా అని చెప్పేసి చాలా రోజులైంది వీడియో షూట్ చేయక. లాంగ్ వీడియోస్ అసలు పెట్టడమే లేదు అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే సింప్లీగా అయితే షూట్ చేస్తాను. ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. ఇంకా గ్యాస్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసి నైట్ పాలు కూడా కాగపెట్టడం మర్చిపోయినా. ఇక గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాక పాలు కాగబెట్టేసి ఇండ్లు మొత్తం కూడా ఊడ్చేసాను. ఊడ్చేసిన తర్వాత మంచిగా ఫ్లోర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని బౌల్ అన్ని బయటేసుకొని అయితే తోమేస్తున్నాను. ఈ పనిని మనం నైట్ చేసుకున్నట్టయితే సింప్లీగా ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. అదే పొద్దున అనుకో చాలా లేట్ అవుతుంది. 10 మినిట్స్ పని గంట పడుతుంది. ఎందుకో ఏమో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. మీకు కూడా ఇట్లనే అవుతుంది అనేది కామెంట్ చేయండి. నైట్ క్లీన్ చేసుకుంటేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. లేవగానే బ్రష్ చేసేసుకొని బయట వాటర్ బట్టి ముగ్గులు వేసేసి ఇంకా డైరెక్ట్ స్నానం చేసి పూజ చేసుకోవడమే ఉంటుంది. కాకపోతే ఏం వర్క్స్ చేయకుండా మనం నార్మల్గా ఇంకా పొద్దున్నే అన్నీ చేసుకున్నాం అనుకో ఫుల్ వర్క్ అనిపిస్తుంది. గంట పడుతుంది అన్నమాట. నాకైతే చాలా లేట్ అనిపిస్తుంది పొద్దున్న వరకు అయితే. ఇక ఇంట్లో పనులు ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటా. ఇక కొంచెం పొద్దున అయ్యింది. ఇక పొద్దున అయ్యేసరికి ఇంకా బయటంతా కూడా ఊడ్చేసి ఆల్రెడీ కలర్ ముగ్గులు ఉండే. కాకపోతే అయినా ముగ్గులు వేస్తేనే ఆకిలికి అందంగా ముందర అలాగే తులసమ్మ దగ్గర ఉన్న ముగ్గు మీదనే కొంచెం ముగ్గు వేసుకుంటాను రోజు. అలా ముగ్గులంతా కూడా వేసిన తర్వాత బ్రష్ చేసుకొని స్నానం చేసుకున్న తర్వాత పూజ అయితే చేస్తాను. నేను రోజు పూజ అయిన తర్వాత భగవద్గీత బుక్ చదవడం అయితే ఒక 5 months నుంచి స్టార్ట్ చేశాను. షార్ట్ వీడియో ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. అలా చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అని అయితే షేర్ చేసిన. ఎవరైనా షార్ట్ వీడియోలు చూడని వాళ్ళు ఉంటే చూడండి, బాగుంటుంది. అలా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఇక మా వాళ్ళకైతే ఛాయ్ పెడతా. ఫస్ట్ వాళ్ళకి ఛాయ్ పెట్టించిన తర్వాత ఇంకో పక్క నేను వెయిట్ లాస్ కి హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. హాట్ వాటర్ స్టార్ట్ చేసి దగ్గర చాలా రోజులు అవుతుంది అనమాట. సో నాకు హాట్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది. నాకున్న బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గింది. అలాగే కొంచెం వెయిట్ లాస్ కూడా అయ్యాను. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి, బెల్లీ ఫ్యాట్ పోవాలి అంటే ఖచ్చితంగా ఎంటీ స్టమక్ తో ఫస్ట్ 2 గ్లాసుల వాటర్ తాగిన తర్వాత జీరా మెంతులు ఉడకబెట్టుకున్న వాటరు ఎంటీ స్టమక్ తో మనం తాగినాం అనుకో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఉంటారు కదా వెయిట్ లాస్ అవ్వాలి, ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే నేను 2 గ్లాసుల వాటర్ తాగిన తర్వాత జీరా వాటర్ తాగుతా. అలా తాగిన తర్వాత ఛాయ్ తాగాలి అనిపిస్తుంది. ఛాయ్ అని మానేద్దామని మస్తు సార్లు అనుకుంటా, అస్సలు అయితే లేదు. ఒక 2 సిప్స్ అంతే, కొంచెం పోసుకొని వాళ్ళకి పోసిన తర్వాత మిగిలింది ఉంటే నేను కొంచెం పోసుకొని తాగుతా. ఎక్కువ ఛాయ్ తాగను. మనం ఇలా వాటర్ తీసుకోవడంతో పాటు కొంచెం డైట్ మెయింటెనెన్స్ కూడా చేయాలి. ఫైనల్ గా కొంచెం అంతా ఛాయ్ కూడా తాగేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. వంట అయితే ఇవాళ బూరెలు చేస్తున్నాను. అంటే సంక్రాంతికి పట్టుకున్న పిండులు అలానే ఉండిపోయాయి. ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఆల్రెడీ 3-4 టైమ్స్ చేసేసాను. ఇంకా పొడులు అలాగే ఉన్నాయి. ఇంకొన్ని డేస్ ఉన్నాననుకో మొక్క పట్టేసి ఎవ్వరు తినకుండా అయిపోతాయి. అందుకే ఒకేసారి ఉన్న పిండి మొత్తం కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇవాళ ఎలా అయినా మొత్తం బూరెలు చేసేద్దామని అయితే ఇంకా డిసైడ్ అయిపోయాను. బూరెలు చేసి పెట్టుకొని ఉంచుకుంటే వారం రోజుల పాటు కూడా తినొచ్చు, మంచిగా ఉంటాయి. ఈ నువ్వుల బూరెలు, పల్లీల బూరెలు వారం 10 రోజులు కూడా చేసి పెట్టుకుంటే అస్సలు పాడవు. పెట్టుకునే రోజులు పెరిగే కొద్ది టేస్ట్ ఇంకా బాగుంటుంది, కానీ టేస్ట్ మాత్రం తగ్గదు. బాగుంటుంది అని చెప్పేసి ఇవాళ చేసి పెడితే ఇంట్లో వాళ్ళు తేపకొక్కటి తినుకుంటుంటారని చెప్పేసి నేను కూడా మధ్యాహ్నం ఏం తినాలి అని ఆలోచించినప్పుడు 2-3 రోజులు యూజ్ అయిపోతాయి కదా, ఇంకా పొడులు ఉంచుకొని ఏం చేద్దామని అయితే బూరెలు అయితే చేద్దామని పిండులు తడిపేశాను. అలాగే నైట్ రైస్ అయితే అలానే ఎక్కువ మిగిలిపోయింది. పడేయడం నాకు అస్సలు నచ్చదు. నైట్ రైస్ కదా ఎందుకు చేసుకోవడం అని అస్సలు అనుకోను. ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేసుకొని తినాలి. అన్నం పుక్కేం ఎవరికి రాదు. అందుకే నేను అన్నంని ఏదో ఒకటి చేసుకొని పడేయడానికైతే అస్సలు ఇష్టపడను. కొంతమంది అనుకోవచ్చు చలన్నం తింటారనేది. సో అన్నం ఏదైనా అన్నమే కదా. సో అందుకే జీరా రైస్ అయితే చేశాను. టమాటా కర్రీతో అయితే తినొచ్చు అని చెప్పేసి
చెప్పేసి ఆల్రెడీ బూరెలు చేస్తున్నా కాబట్టి 2 బూరెలు కొంచెం అంత అన్నం తింటారు కాబట్టి అయిపోతుందని చెప్పేసి చేశాను. సో బూరెలు ఎలా చేస్తారనేది మ్యాక్సిమం అందరికీ తెలుసు, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం. నేను తడుపుకున్న పిండులన్నీ కంప్లీట్ అవ్వడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ పట్టింది. అన్ని బూరెలు అయితే కంప్లీట్ చేసేసాను. బూరెలన్నీ కూడా ఒక చిన్న గుల్లెడైతే అయినాయి. మా వాళ్ళకైతే మంచిగా 2 బూరెలు నెయ్యి వేసి ఇచ్చాను అండ్ నేను కూడా వేసుకుని అయితే తిన్నాను. మా ఇంట్లో స్వీట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు, స్పెషల్గా మా హస్బెండ్ అనమాట. చాలా ఇష్టం మా హస్బెండ్కి, చేసి పెడితే హ్యాపీగా తినేస్తాడనమాట. సో బూరెలు అప్పుడు చేసుకొని తిన్నదానికన్నా డేస్ గడిచే కొద్ది బాగుంటాయి ఈ సంక్రాంతి బూరెలు. ఇక ఇదన్నమాట వ్లాగ్. మార్నింగ్ నుండి అయితే కష్టపడి షూట్ చేశాను. అసలు డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళు ఎలా పెడతారో ఏమో, వాళ్ళకి దండం పెట్టాలి అని. ఇంకా డైలీ వ్లాగ్స్ చేయడం అంటే చాలా కష్టం. ఒకవైపు పనులు చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ తర్వాత ఎడిటింగ్స్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టమవుతుంది. సో అయినా సరే మన వ్లాగ్స్ బాగున్నాయి చెయ్యండి అని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే డైలీ వ్లాగ్స్ చేయడానికి 100% అయితే ట్రై చేస్తాను. ఈ స్మాల్ వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.